హెవీనెస్. ఎంత పెద్ద ఇల్లు అయినా సరే దానికి ఒక చిన్న లాక్ ఉంటుంది చూడండి. ఆ లాక్ ఎంత చిన్నగా ఉంటుందో, సేమ్ వే లాక్ కి తగ్గట్టు ఆ కీ ఏదైతే ఉంటుందో అది ఇంకా చిన్నగా ఉంటుంది. అంటే ఎంత పెద్ద ఇల్లు అయినా సరే, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే, దానికి ఉండే కీ ఏదైతే ఉందో చాలా స్మాల్ గా ఉంటుంది. అదే మన లైఫ్ లో చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ని కనుక మనం సరిగ్గా అప్లై చేయగలిగితే సక్సెస్, హ్యాపీనెస్, జాయ్, లవ్ చాలా ఈజీగా మన లైఫ్ లోకి వస్తాయి. మరి అవి రావాలంటే మన మైండ్ ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, మన బ్రెయిన్ ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, మన బాడీని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వడం లేదో మీకు తెలుసా? దీనికి చాలా మంది ఏం చెప్తారంటే, సార్ నా గోల్స్ చిన్నవిగా ఉన్నాయి. నో మై డియర్ ఫ్రెండ్స్, మీ సరౌండింగ్ సరిగ్గా లేవు, మీరుండే ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు. ఇక్కడ నేను ఒక పవర్ఫుల్ ట్రూత్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తున్నారో మీరు వాళ్ళలాగే ఉంటారు. వాళ్ళు యావరేజ్ అయితే మీరు కూడా యావరేజ్ గానే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, రోజంతా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని వింటున్నారు, ఎవరితో మీరు టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే 5 ఈడియట్స్ అయితే యూ విల్ బి ది 6th ఇడియట్. మరి దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే 5 idiots తో ఉంటే యుల్ బి ఇడియట్స్. మీ చుట్టూ ఉన్నవారు కంప్లైంట్ చేస్తున్నారా, మీరు కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా, మీరు క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ కొంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళ వల్లనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. దెర్ వాజ్ వన్ స్మాల్ బాయ్, తను విన్నాడు, ఈ స్టేట్మెంట్ విన్నాడు, మీరు ఎవరితో అయితే 5 ఉంటారో వాళ్ళ యావరేజ్ గా మీరు క్రియేట్ అవుతారు. ఒక్కసారి ఆ పర్సన్, ఆ చైల్డ్ వినగానే తన లైఫ్ లో ఒక కంప్లీట్ డైరెక్షన్ చేంజ్ అయింది. తన ఫ్రెండ్స్ ని తను మార్చుకున్నాడు, ఒక బెటర్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాడు. ఆ బెటర్ ఎన్వైరన్మెంట్ నుంచి తనకు బెటర్ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది. ఎస్, దట్ ఈస్ మీ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసినప్పుడే నా లైఫ్ చేంజ్ అయింది. రైట్, నేను ఎక్కువగా నేర్చుకున్నాను, ట్రావెల్ చేశాను, ఎక్కువ డిఫరెంట్ మెంటోర్స్ తో కలిశాను, యంగ్ ఏజ్ నుంచే నేను డిఫరెంట్ వర్క్ స్టార్ట్ చేశాను. సో ఆ ఒక్క డెసిషన్, ఒక్క ఎన్వైరన్మెంట్ చేంజ్ చేయాలనే డెసిషన్ ఒక పవర్ఫుల్ లైఫ్ ప్రిన్సిపల్ ని చేంజ్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. సో మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి దిస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చేంజ్ యువర్ సరౌండింగ్స్. మనం సరౌండింగ్స్ ని మనం చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎవరితో ఉంటున్నామో ఆ గ్రూప్ ని చేంజ్ చేయాలి. మనకు కావాల్సిన లైఫ్ మనం సరౌండింగ్స్ లో కనిపించాలి. రైట్, లేకపోతే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు. మీరు చూడండి, మీరున్న ఏరియాలో రౌడీలు, గుండాలు ఉంటే మీ మాట అలానే ఉంటుంది. రైట్, ఒక రాంగ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వస్తారు, ముంబైలో వాళ్ళు ఉన్న ఏరియాలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, చాలా గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళ అమ్మాయిలు డిస్టర్బ్ చేస్తుంటారు. అలాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళు అలానే ఉంటారు. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ఎవరైతే హెల్త్ కాన్షియస్ గా ఉన్నవారో వాళ్ళు ఎక్కువగా హెల్త్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళతోటే ఉంటారు. సో మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉన్నామో అది మన మైండ్ సెట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఈ రోజు నుంచి మీరు ఒక్కసారి గమనించండి, మీరు బిజినెస్ పీపుల్ తో ఉంటున్నారా, ఫెయిల్యూర్స్ తో ఉంటున్నారా, సక్సెస్ స్టోరీస్ ఎక్కువగా వింటున్నారా, ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువగా వింటున్నారా? రైట్, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దట్ ఈస్ వాట్ యు బికమ్. అదే మీరుగా క్రియేట్ అవుతారు. రైట్, సో కొన్ని సంవత్సరాల్లో మీరు మిలియనర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మీరు మిలియనర్ తో ఉండాలి. ఎస్, మిలియనర్స్ దేని గురించి మాట్లాడుతుంటారు? బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు, బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. రైట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బిజినెస్ గురించి మాట్లాడినప్పుడే మనకు బిజినెస్ ఐడియాస్ వస్తాయి. ఎన్వైరన్మెంట్ మార్చుకున్నప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాన్ఫిడెన్స్ ఇస్ కంటాజియస్, నెగిటివిటీ ఈజ్ ఆల్సో కంటాజియస్. అంటే మనం నెగిటివ్ పీపుల్ తో ఉంటే వాళ్ళది మనకు వచ్చేస్తుంది, అదొక అంటువ్యాధి లాగా ఉంటుంది. రైట్, అందుకే మీ లైఫ్ లో ఈ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, గమనించుకోండి. కొంతమందిని మనం యాంకర్స్ అంటాము, కొంతమందిని మోటార్స్ అంటాము. అందరం టైప్ చేయండి, యాంకర్స్ అండ్ మోటార్స్. యాంకర్స్ అంటే ఎవరు? వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, అక్కడే ఉండిపోతారు, బ్లేమ్ చేస్తుంటారు, లైఫ్ ఈజ్ బ్యాడ్, లైఫ్ ఈజ్ బ్యాడ్, లైఫ్ ఈజ్ బోరింగ్, లైఫ్ ఈజ్ డిఫికల్ట్ అని అంటూ ఉంటారు. వీళ్ళు యాంకర్ లాగా ఒకే దగ్గర ఉంచుతారు. ఇంకొకరు మోటార్స్, వాళ్ళు గ్రో అవుతుంటారు, ముందుకు వెళ్తుంటారు, ముందుకు పుష్ చేస్తుంటారు. గ్రో అవ్వాలనుకునే వాళ్ళు, సొల్యూషన్స్ గురించి చూసేవాళ్ళు, డ్రీమ్స్ ని చేస్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, మీరు ఎవరితో ఉంటున్నారు? యాంకర్స్ తో ఉంటున్నారా, మోటార్స్ తో ఉంటున్నారా? యాంకర్స్ తో ఉన్నప్పుడు మీరు అక్కడే ఉండిపోతారు, బట్ మోటార్స్ తో ఉన్నప్పుడు మీరు ముందుకు పరిగెత్తు ఉంటారు. ప్రాక్టికల్ గా ఒకసారి చూడండి, మీ లైఫ్ లో రెగ్యులర్లీ మీరు కలిసే వాళ్ళ లీస్ట్ ని క్రియేట్ చేయండి. ఎవరితో మీరు ఎక్కువ కలుస్తున్నారు, మీ ఫ్యామిలీ ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ కలీగ్స్ ఎవరు, ఒక్కసారి చూడండి. ఒక్కొక్కరి పేరు పక్క పాజిటివ్, నెగిటివ్ సింబల్ ని పెట్టండి. పాజిటివ్ సింబల్ అంటే వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటున్నారు, నెగిటివ్ అంటే నెగిటివ్ గా ఎక్కువగా ఉంటున్నారు. నిజంగా చూడండి, హానెస్ట్ గా ఒక్కసారి క్లియర్ గా రాయండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎంతమంది పాజిటివ్ పీపుల్ ఉన్నారు, ఎంతమంది నెగిటివ్ పీపుల్ ఉన్నారు, మీ లైఫ్ ఎందుకు స్టక్ అయిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డిసిజన్స్ మనం లైఫ్ లో తీసుకునేవి మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తాయి. సో నెగిటివ్ వాళ్ళతో మీరు ఉన్నారనుకోండి,
టైం వేస్ట్ అవుతుంది. పాజిటివ్ వాళ్ళతో ఉన్నారనుకోండి, మీ టైంకి మీకు వాల్యూ దొరుకుతుంది. ఇది చాలా సింపుల్ కానీ లైఫ్ చేంజింగ్ ప్రిన్సిపల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఎంతమంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు మీ లైఫ్లో. మీ మదర్, మీ ఫాదర్, మీ పిల్లలు అందరినీ చూడండి ఎంతమంది నెగిటివ్ వాళ్ళు ఉన్నారు. రైట్? కొంతమంది ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫోన్ కాల్ వచ్చినా చాలా టెన్షన్గా ఉంటుంది. బికాస్ నెగిటివ్ పీపుల్. వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడుతుంటారు. బట్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు డ్రీమ్స్ చూస్తారు. కొంతమంది డ్రీమ్స్ని ఇంపాసిబుల్ అంటారు. వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళతో దూరంగా ఉండండి. ఇది సెల్ఫిష్ కాదండి, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ డ్రీమ్స్కి మీరు వాల్యూ ఇవ్వాలి. రైట్? ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీని సక్ చేస్తుంటారు, మీ ఎనర్జీని తక్కువగా చేసేస్తుంటారు. ఈ ఫ్యూచర్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. దీనివల్ల చాలా పవర్ఫుల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది, చాలా పవర్ఫుల్ షిఫ్ట్. సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడగండి మీ సీక్రెట్ ఏంటి అని అడగండి. వాళ్ళు మీకు చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఎన్వైరన్మెంట్ వాళ్ళ ఒక ఫస్ట్ సీక్రెట్. అందుకనే చూడండి ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక మాస్టర్ మైండ్ గ్రూప్ ఉంటుంది. చాలా మంది ఫియర్ వల్ల ఆగిపోతుంటారు. ఫియర్ వల్ల అదే లెవెల్లో ఉంటారు, అదే ఎనర్జీ లెవెల్లో ఉంటారు. మీరు డిఫరెంట్గా ఉండాలి అంటే డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, డిఫరెంట్ పీపుల్ని మనం చదవాలి. డిఫరెంట్ పీపుల్ ఎలా ఉంటున్నారో మనం గమనించాలి. రైట్? వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు. అప్పుడు స్లోగా మీ ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుంది, మీ ఐడెంటిటీ మారుతుంది. వాళ్ళు యాక్చువల్గా ఏం చదువుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, అప్పుడు మన ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుంది. మీరు నెగిటివ్ పీపుల్తో ఉంటే పాజిటివ్ లైఫ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ పీపుల్తో ఉన్నప్పుడు మీకు నెగిటివ్ లైఫే ఉంటుంది. మీరు వాళ్ళ యావరేజ్గా క్రియేట్ అవుతారు. సో మీరు యావరేజ్గా ఉండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి. మీరు రాంగ్ పాస్వర్డ్ని ప్రెస్ చేస్తూ రైట్ లాక్ ఓపెన్ అవ్వాలనుకుంటే అది అవ్వదండి. సో ఈ రోజే డిసైడ్ అవ్వండి ఎవరికి ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి. ప్లీజ్. కొంతమంది ఇంపాసిబుల్ అనే క్లబ్లో ఉంటారు. ఏదైనా వెళ్ళి మీరు చెప్పండి ఇది ఇంపాసిబుల్, ఇది ఇంపాసిబుల్, ఇది ఇంపాసిబుల్ అంటారు. కంప్లైనింగ్ మోడ్లో ఉంటారు, బ్లేమింగ్ మోడ్లో ఉంటారు. బట్ విన్నర్స్ ఎలా ఉంటారు? దే ఆర్ డ్రీమర్స్, దే ఆర్ విన్నర్స్, దే ఆర్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు. డ్రీమర్స్ని క్రియేట్ చేసుకోండి, డూవర్స్ని క్రియేట్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రీమర్స్ అండ్ డూవర్స్గా ఉండాలి, యాక్షన్ టేకర్స్గా ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నది మీరు ఈజీగా మేనిఫెస్టేషన్ చేయగలరు. యాక్షన్ చాలా పవర్ఫుల్గా అవుతుంది, రిజల్ట్స్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తాయి. రైట్? సో ఎవరిని ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి. కోచ్ రవీంద్ర ఛానల్ అనేది ఎస్ చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది, అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మిమ్మల్ని మీ లైఫ్కి మీ డైరెక్షన్ వైపుకి తీసుకెళ్తుంది. మీ ఎన్వైరన్మెంట్లో కనుక ప్లాటినం ఫ్యామిలీ వాళ్ళు కనుక ఉన్నట్టయితే మీరు మీ లైఫ్లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ని చూస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజే గమనించండి, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? రైట్? ముందుకెళ్ళాలంటే మీ మైండ్ని మీ బాడీని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మరి ఇక్కడే ఉండాలంటే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఐ వాంట్ యూ టు సక్సెడ్. ఎస్, మీరు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి పాజిటివ్ పీపుల్తో ఉంటాను, పాజిటివ్ పీపుల్తో నేను ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని మోడలింగ్ చేస్తానని టైప్ చేయండి. ఎస్, మోడల్ ద బెస్ట్ పీపుల్. మీరు ఎవరైతే మోడల్ చేస్తారో వాళ్ళలాగా మీరు క్రియేట్ అవుతుంటారు. సో ఆల్ ది బెస్ట్, చేంజ్ యువర్ ఎనర్జీ అండ్ చేంజ్ యువర్ లైఫ్ బికాస్ యూ డిజర్వ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. 5 days రిట్రీట్కి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో 5 days రిట్రీట్లో అద్భుతమైన మెడిటేషన్ని, అద్భుతమైన ప్రాక్టీసెస్ని మీరు నేర్చుకోబోతున్నారు. మీరు ఇంతవరకు రిజిస్టర్ చేసుకోకుంటే దిస్ ఈజ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, దీన్ని మిస్ అవ్వద్దు. లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే మనకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి వర్క్షాప్స్ మన ముందుకు వస్తాయి. రైట్? మనం చాలా స్పెండ్ చేస్తుంటాం బయట, ఇక్కడ మీ గురించి మీరు స్పెండ్ చేయండి, మీ ఫ్యామిలీతో మీరు రండి, అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేయండి. Don't delay it because we have a limited seats. Thank you so much. Jai Hind, Jai Bharat, Vande Mataram. Yes, I'm coming for 5 days retreat and ippade kinda type cheyandi. See you in our 5 days retreat. I am successful person and kinda type cheyandi. See you all the successful people. Say yes to positivity and say no to negativity. Thank you.